ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఒక అవకాశం, దీన్ని రాజకీయంగా వాడుకోమని కాదు. అరే నాయన, గోవుల్ని పెంచండిరా, ఆ పెంచి ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలని మీరు వాడండి, నెయ్యిని తయారు చేయండి, అంతా చేయమనేదో ఇచ్చినట్టున్నాడు. దేవుడి సందేశాన్ని కరెక్ట్ గా డీకోడింగ్ చేయండి. రాజకీయాలకు వాడుకుని సక్సెస్ అవుతాం అనుకుంటే, నేను చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసినప్పుడు శిక్షించబడతారు వాళ్ళు ఖచ్చితంగా. ఖచ్చితంగా అది ఎవరు తప్పు చేసిన వీళ్ళిద్దరిలో వాళ్ళకి గ్యారంటీ తగులుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్లన్నిటి వాళ్ళు అదే కదా రైట్ చేసింది. ఏది తొక్కిసలాట్లు, పరువులు పోగొట్టుకోవడాలు. మన బానే జరిగింది మన వైకుంఠ దర్శనం, మరి ఏ తొక్కిసలాట జరగలేదు కదా, అంటే జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాతే కదా జరిగింది. అదే అదే అది కాబట్టి అది సెంటిమెంట్ అయింది కదా. అవును, కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా చేసుకొచ్చారు అది. కానీ ఒకటి సార్, అంటే ఈ లడ్డు అనేది ఓకే, లడ్డు ప్రసాదం అంటే ఫ్రీగా ఇచ్చేది, కానీ అక్కడ కొన్ని లడ్డూలు ఫ్రీగా ఇస్తారు, మన డబ్బులు కూడా కొన్ని లడ్డూలు ఇస్తారు. వీళ్ళు చెప్తున్న లెక్క అంటే నాకు అర్థం కాదు. 60 లక్షల లడ్డూలు తయారైనాయి 5 ఏళ్లలో, 257 కోట్లు ఎంత చెప్పారు నెయ్యికి అనేది. అంటే లడ్డు ఒక మామూలుగా అప్రాక్సిమేట్ గా 10 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసిన అంత నెయ్యికే అంత అవ్వదు కదా సార్. అంటే అది ఏ క్యాలిక్యులేషన్ అది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక లెక్క చెప్పేశారా జనం కోసం? నోటికి వచ్చిన లెక్క చెప్పా. ఇప్పుడు 1000 కోట్లు అంటే అడిగేవాడు ఎవడు? సిబిఐ రాయలేదు కదా అక్కడ. అదే కదా దాంట్లో